సో నిన్న మనం డిస్కస్ చేసుకున్న టాపిక్. అవును గురుగారు, నేను ఆయన జిడ్డు కృష్ణమూర్తి విన్నది అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్, ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్, అబ్జర్వ్డ్ అంటాడు. దాని గురించి కొంచెం వివరిస్తే ఇది నా దృష్టిలో ఇది ఒక ఉపనిషత్ వాక్యం లాంటిది. దాంతోపాటు మీరు ఇంకో మాట కూడా చెప్పారు, ఐఆమ్ దట్, తత్వమసి. అవును స్వామి, రెండు అన్నీ ఒకటే. అవును గురుగారు, అందొకటి. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం. ఇది నిజంగా అర్థమైతే చాలా విషయాల్లో నీ మనసు లిబరేట్ అవుతుంది. ఎందుకంటే నీ సమస్యలకు కారణం మనసే. మనసు అది చూస్తున్న రకరకాల విషయాల పట్ల తాను ఏర్పరచుకున్న ధారణలు, ప్రీకన్సీవ్డ్ నోషన్స్, ఇవే కారణం. మీకైనా నాకైనా ఎవరికైనా. కుక్కకే సమస్యలు లేవు, ఎందుకంటే అది దేని గురించి ఏ థాట్ క్రియేట్ చేసుకోవడం లేదు. మనము అంటే ఓనర్ కుక్క ఇద్దరు నడుస్తున్నా, ఇద్దరు చూస్తున్నా, ఓనర్ సమాచారాన్ని తీసుకుంటూనే ఉన్నాడు. కుక్క జస్ట్ నడుస్తుంది, చెట్టును చూస్తుంది, పిట్టను చూస్తుంది, దాని సహజాతంలో నుంచి పనిచేస్తుంది ఇంట్యూటివ్గా. కానీ దానికి మనసులోకి ఏ విధమైన సమాచారాన్ని అది తీసుకోవడం, దానికి దేని పట్ల వైఖరి లేదు. సరే, అందరు ఇట్లా అంటే ఏమంటారంటే, అంటే కుక్క నేను ఒకటేనా అంటారు. లేదు, కుక్క నీకంటే బాగుంది, అది అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు మన ముగ్గురం ఉన్నాం, మన ముగ్గురి మధ్యన ఉంది. ఇప్పుడు ఈ వస్తువు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది అంటది మైండ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాది కాదంటారు. ఆమె అంటది ఎవరిదో, మనకు సంబంధం లేదంట. సో ఇది వస్తువు ఉన్నప్పటికీ దీని పట్ల మన ముగ్గురికి 3 భిన్న వైఖరులు ఉంది. సో ఇట్లా మనసు యొక్క ఆవిర్భావం జరిగిందంట. అదర్వైజ్ ఈ వస్తువు ఒక రోడ్డు మీద ఎక్కడో ఉంది, మనం ముగ్గురం దూరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మనం అడపదడప దాన్ని చూసినా మన మనసులో ఏ వైఖరి క్రియేట్ చేసుకోలే. తద్వారా వస్తువుగా ఉంది, మీరు మీరుగా ఉన్నారు. ఆ రెండింటి మధ్యన ఏ మానసిక సంబంధం ఎస్టాబ్లిష్ కాలేదు. సో మనిషి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, పుట్టినప్పటి నుంచి పర్టికులర్లీ 3-4 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి నేను అన్న భావన క్రియేట్ అయ్యి, ఇది నాది, ఇది నా బొమ్మ, ఇది నా కంచం, ఇది నా షర్టు, ఇట్లాంటి భావనలు క్రియేట్ అయిన తర్వాత మరణించే వరకు ఎన్నింటినో చూస్తాడు. కానీ అన్నింటినీ ఆలోచనలుగా మార్చుకోవట్లేదు, కొన్నింటిని మాత్రమే ఆలోచనలుగా మార్చుకుంటున్నాడు, బేస్డ్ ఆన్ హిస్ చాయిసెస్. సో కృష్ణమూర్తి ఎంటైర్ ఫిలాసఫీ యొక్క క్రక్స్ ఏంటి అంటే చాయిస్లెస్ అవేర్నెస్ ఉండు. అంటే చాయిస్ అంటే నాది అని, చాయిస్లెస్ అవేర్నెస్ అంటే నాది నీది కాదు అసలు. జస్ట్ మనం రెండింటిలో చాయిస్ చేసుకోవడం, అసలు చాయిసే లేదు. ఇప్పుడు ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి 3-4 పార్శ్వాలు ఉన్నాయి. అంటే అది ఒక స్టేట్మెంట్తో కొట్టేయడానికి లేదు, ఆచరించడానికి అనువుగా 3-4 డైమెన్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, నేను ఎక్కడా లేను, ఈ గదిలో ఉన్నా, ఈ గదిలో ఒక్క వస్తువు లేదు. అసలు నువ్వు గమనించేది ఏముంది ఇక్కడ? జస్ట్ ఆలోచించండి. అదే నువ్వు హిమాలయాలకు వెళ్తే గమనించేది ఉంటుంది, పూల తోటకు పోతే అరే ఆ చెట్టు చూడు, ఆ పిట్ట చూడు. ఇప్పుడు గమనించేదే లేదు ఈ రూమ్లో, అప్పుడు ఏది గమనిస్తావు? అప్పుడు మనిషికి మామూలుగా బోరు చచ్చిపోతాడు. బట్ కృష్ణమూర్తి కాంటెక్స్ట్లో నువ్వు మనుషుల మధ్య ఉన్నా, వస్తువుల మధ్య ఉన్నా, కొండల మధ్య ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ నీ గమనించే కార్యక్రమం నడుస్తుంది. అందరూ ఆ గమనించే దాన్ని ఆలోచనలు, తద్వారా వచ్చే ఆలోచనల్ని గమనించని చెప్తున్నారు. ఇది కాదు పాయింట్. సో ఇంతవరకు నీ దృష్టి బయట విషయాల మీద ఉంది. ఫ్యాన్ని చూసావు, ఆ తర్వాత కుక్కను చూసావు, ఇట్లా చూస్తూ చూస్తూ ఇది నాకు నచ్చింది అన్న థాట్ ప్రతిష్ఠించుకుంది మైండ్లో. అక్కడి నుంచి దానికి కొంత సమాచారం పట్టుకుంటుంది. అది నీ జీవితంలోకి తీసుకున్న తర్వాత ఈ సమాచారానికి ఒక ప్రాముఖ్యత ఏర్పడుతుంది. బికాజ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. దీన్నే ఛాయిస్ అన్నాం మనం. ఇప్పుడు బయట ఉన్న ఆ వస్తువుకి ఏదైనా డ్యామేజ్ జరిగితే వస్తువు డ్యామేజ్ అవ్వడం అనేది సెకండరీ. ఆ వస్తువు గురించి నువ్వు ఏర్పరచుకున్న సమాచారం డ్యామేజ్ అవుతుంది, అందుకని అలజడి అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక కారుకి దెబ్బ తగిలితే నీవెందుకు షాక్ అవుతున్నావు అంటే కారుకు సంబంధించిన సమాచారానికి కూడా దెబ్బ తగిలింది.
ఇప్పుడు ఈ నిరంతరం పడుతున్న దెబ్బలే మనిషి అనుభవిస్తున్న అలజడి కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, రిప్రెషన్ కావచ్చు, ఎన్నెన్నో డైమెన్షన్స్. అంటే మన బ్రెయిన్ లో రిజిస్టర్ అయిన ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ వేరే, ఇన్ఫర్మేషన్ ఈజ్ సపరేట్ డాటా. సో మనసులో ఈ నా అన్న భావన వస్తుంది. ఇప్పుడు ఎవడైనా కృష్ణమూర్తిని అర్థం ఎందుకు చేసుకోవాలంటే ఈ భావి జీవితాన్ని కాస్త ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని అనుకునేవాడికి కృష్ణమూర్తి ఉపయోగపడతాడు, రమణతాత ఉపయోగపడతాడు, ఓషో ఉపయోగపడతాడు. నేను డబ్బు సంపాదించాలి, ఏదో ప్రూవ్ చేయాలనుకుంటున్నా, నేను ఆనందంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు గుర్తింపు కావాలనుకునే వాడికి ఈ డిస్కషన్ ఉపయోగపడదు, కృష్ణమూర్తి ఉపయోగపడాడు. ఇదంతా బక్వాస్ కింద లేక, ఎందుకంటే వాడి ప్రియారిటీస్ మారిపోయినాయి. ఇప్పుడు ఎవరి ప్రియారిటీ అయితే ఆనందమో వాడికి ఇది. ఇప్పుడు ఆ వస్తువుకి ఏదన్నా అయినప్పుడు నీ మనసు ఎందుకు ఆందోళన చెందుతుంది? ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. కొడుకుకి దెబ్బ తాగితే నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? దెబ్బ తాగితే హాస్పిటల్కి తీసుకెళ్ళు, వస్తువు రిపేర్ అయితే చెడిపోతే రిపేర్ చేయించు. ఆందోళన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కదా పాయింట్. మనిషిని పరిశీలన చేస్తున్నది ఇది, వస్తువు కాదు. ఇప్పుడు కృష్ణమూర్తి ఏమంటాడు, ఏదైతే గమనిస్తున్నావో మొట్టమొదటిసారి ఆ గమనిస్తున్న దానికి సంబంధించిన ఆలోచనలని ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నట్టు. తద్వారా ఏదైతే నేను అనుకుంటున్నావో ఫస్ట్ టైం దాన్నే చూస్తున్నాను. సో గమనించేవాడే, నేను దాన్ని గమనిస్తున్నా, వాడే మొట్టమొదటిసారి గమనింపబడుతున్నాడు. హీఈస్ లుకింగ్ ఇట్ హిజ్ ఓన్ థాట్స్. నీది నాదని లేకుండా, ఛాయిస్ లేకుండా, ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్థిరంగా చూస్తున్నాడు. అప్పుడు కొన్ని విషయాలు ద్యోతకమైతే ఎవరికైనా అట్లా చూస్తే. ఇది వెరీ ప్రాక్టికల్. ఇది ఆలోచిస్తే అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, చేస్తే చాలా సింపుల్. ఓకే, అప్పుడు ఈ వస్తువుల మీద కానీ వ్యక్తుల మీద కానీ అటాచ్మెంట్ తగ్గుతుంది అంటారా? అలా అసలు అటాచ్మెంట్ తగ్గడము అనేది అబద్ధం. అటాచ్మెంట్ ఉండదు. తగ్గింది అంటే ఎంత తగ్గింది అనేది వస్తుంది. అటాచ్మెంట్ ఒకప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు తక్కువ ఉంది, ఇదంతా మాయ, ఇదంతా భాషా కల్పన. అట్లా ఉండదు. అటాచ్మెంట్ ఉండడం ఉంది లేదా లేకపోవడం ఉంది. 1% అటాచ్మెంట్ ఉన్న అటాచ్మెంట్ ఉన్నట్టే. తగ్గొచ్చు. అందుకని నువ్వు నిజంగా లిబరేట్ అవ్వాలనుకుంటే వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంటెక్స్ట్ మళ్ళీ కొంత అక్కడి నుంచి ఎలాబరేట్ చేద్దాం. ఇప్పుడు నేను దేన్నన్నా చూస్తున్నాను. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నింటినో చూశారు కదా, చిన్నప్పటి నుంచి ఆకాశాన్ని చూశారు కదా, దానికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా మనసులో? దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. అంటే ఏ సమాచారం సృష్టించుకోకుండా కూడా చూడడం మనిషికి తెలుసు. ఏ అంశాల గురించి, ఏ వస్తువుల గురించి, ఏ మనుషుల గురించి, ఏ సిద్ధాంతాల గురించి, లేదా తనకున్న ఛాయిసెస్, పొలిటికల్ పార్టీ కావచ్చు, లేకపోతే ఒక సాంప్రదాయ సిద్ధాంతం కావచ్చు, వాటి గురించి తాను క్రియేట్ చేసుకున్న సమాచారం తను బాధిస్తుంది. అందుకే మనిషి బాధపడుతుంది. అదర్వైజ్ ఏదైనా జరిగితే నువ్వు స్పందించడం తప్పులు కాదు. ఒక వస్తువు అవసరం కాబట్టి నువ్వు దాన్ని ఉపయోగించుకోవడం తప్పు కాదు. అవసరం ఉన్నా లేకపోయినా నాదనుకోవడం తప్పు. ఒక అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడా ఏందనే దానికి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అజ్ఞాని ఉన్నదాన్ని అది ఉన్నదానికంటే ఎక్కువనన్నా చూస్తాడు, తక్కువనన్నా చూస్తాడు. జ్ఞాని ఉన్నది ఉన్నట్టు చూస్తాడు. ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఇది తత్వమసి. ఇప్పుడు ఐఆమ్ దట్. ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పింది ఎట్లా ఐఆమ్ దట్ అవుతుంది జనరల్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు నిసర్గదత్త పుస్తకం ఉంది ఐఆమ్ దట్ అని. ఇప్పుడు ఆ వస్తువు నేను చూస్తున్నా, ఆ వస్తువుకు సంబంధించిన ఆలోచనలు నాలో లేకపోతే ఆ వస్తువు ఎవరిది? ఎవరిది కాదు. అది నీ ఒక ఒరిజినల్ స్టేట్. అది తద్వారా అదే నీవు, అదే నీవు వేరే, అది నీది వేరే. భాషలో అదే నీవు వేరే, అది నీది అన్నది వేరే. అది నీది అన్నది బంధం, అదే నీవు అన్నది రెండింటి యొక్క ఎగ్జిస్టెన్స్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే నీవు అంటే అర్థం తెలుసా? ఈ మనిద్దరం జీవించడానికి ఆధారభూతమైన ఒకానొక అంశం నీలోనూ నాలోనూ ఒక్కటి ఉన్నదని. ఆర్థిక పరంగా తత్వమసి లేదు, పాలిటిక్స్ ప్రకారం తత్వమసి పనిచేయదు, కానీ ఆకలి పరంగా తత్వమసి ఉంది. నీ ఆకలి నా ఆకలి ఒక్కటి, నీ నిద్ర నా నిద్ర ఒకటి, కానీ నీ కులం నా కులం ఒక్కటి కాదు. అక్కడ తత్వమసి ఉపయోగపడదు.
సో తత్వమసి అన్నది ఐఆమ్ దట్ అన్నది ఓన్లీ ఎగ్జిస్టెన్షియల్ లా అని మాత్రమే మనకు ప్రజెంట్ చేస్తుంది, వరల్డ్లీ లా కాదు. అందుకని ప్రపంచంలో తత్వమసి లేదా ఐఆమ్ దట్ లేకపోతే ద అబ్జర్వ్డ్ తీసుకొచ్చామనుకో చాలా పెద్ద గందరగోళం ఏర్పడుతుంది. అది అయ్యే పని కాదు. ఇప్పుడు ఇదొక పార్శ్వం. అంటే ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు, మనిషిని చూసినప్పుడు ఆ మనిషికి సంబంధించిన సమాచారము నాలో లేకపోతే ఆ మనిషి ఎవరు? ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన క్వశ్చన్. తద్వారా నీ భార్యకు సంబంధించిన సమాచారం నీ మనసులో ఉంది, తద్వారా ఆమె నీ భార్య అనిపిస్తున్నది. అందుకని ఆమె నువ్వు నియంత్రిస్తున్నావు. అందుకని ఆమె నువ్వు చెప్పినట్టు వినకపోతే నీకు కోపం వస్తుంది. అందుకని తలుపు దబాలనేసి కారెక్కి వెళ్ళిపోయినావు. ఇదంతా ఎందుకు వచ్చింది? నువ్వు తన గురించి సృష్టించుకున్న ఆలోచనల పరంపరని. భార్యతో సమస్య లేదు, భార్య గురించి ఏర్పాటు చేసుకున్న ఆలోచనతో సమస్య వచ్చింది ఒకటి. రెండోది మీకు యాక్సిడెంట్ అయింది, ఫర్ సమ్ రీజన్ మీ మెమరీ పోయింది. ఇప్పుడు ఆమె ఎవరు తెలియదు. సో అందుకని తెలిసి తెలియనట్టు ఉండడం జ్ఞానం అన్నమాట. నా భార్య అని తెలిసి కూడా మీరు నియంత్రించడం లేదు. ఎందుకో తెలుసా? ఆమె గురించి ఒక స్థిరమైన సమాచారాన్ని సృష్టించుకోకుండా ఉండగలిగితే మీ జీవితం చాలా బాగుంటుంది. ఎప్పటి సందర్భానికి తగ్గట్టు అప్పుడు మాట్లాడండి, కానీ ఎప్పుడు గతాన్ని తీసుకురావద్దు. మనిషి ఎప్పుడు చేసేది సమాచారం ఉంది కనుక ఏ తప్పు చేసినా మొన్న కూడా అట్లనే చేసినావు, ఆ రోజు అట్లనే చేసినావు. అతను సమస్యని క్లియర్ చేసుకోవాలనుకోవట్లే, ఇంకా జటిలం చేస్తున్నాడు తన సమాచారం వల్ల. ఇదొక పార్శ్వం. రెండోది ఇదే ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనే దానికి ఇంకొక పార్శ్వం ఉంది. ఇదేమిటి? ఒక సజీవం ఉన్న ఒక కుక్కను చూస్తున్నారు మీరు. ఆ కుక్క మీ దిక్కు చూస్తుంది, అంటే ఇట్లా. ఇది కుక్క ఇట్లా చూస్తుంది, ఇట్లా. మీరు కుక్క దిక్కు చూస్తున్నారు. ఇప్పుడు కుక్క మీ గురించి ఏం ఆలోచించకుండా చూస్తుంది, మీరు కుక్క గురించి ఏం ఆలోచించకుండా చూస్తున్నారు. దీనికి దర్శనం అని పేరు. ఇప్పుడు భగవద్ దర్శనం అయిందంటే అర్థం తెలుసా? ఆయన గురించి ఏమి ఆలోచించకుండా మీరు చూస్తే అదే సమయంలో మీ గురించి కూడా ఏం ఆలోచించకుండా అతను చూశాడని. అందుకే ఉపయోగం ఉన్నట్టు దర్శనం. చూడడం అంటే వేరే, చూడడంలో ఆలోచన ఉంది. మనకి ఎన్నో పదాలు ఉన్నాయి భాషలో. వాచ్, పీప్, లుక్, గ్లాన్స్, గేజ్, అబ్జర్వ్, విట్నెస్, అన్ని చూడడమే. కానీ అన్ని చూడాలి ఒకటి కావు. కొన్ని చోట పరోక్ష ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఆసక్తి అనాసక్తులు ఉన్నాయి, కొన్ని చోట్ల నాదనుకోవడం ఉంది, కొన్ని చోట్ల ఆసక్తి లేకుండా చూడడం ఉంది. రకరకాలుగా చూస్తాం మనం. అరే అక్కడ ఎవరో పోతున్న చూడంటే ఏమో నాకు తెలియదు అంటాం. కానీ ఆ పోతున్న దాన్ని దగ్గర నీకు సంబంధం ఉన్నదనుకో, అవసరానికి మించి ఎక్కువ చూస్తాం. సో ఇదంతా ఈ ప్లే నడుస్తుంటుంది ఎవ్రీడే. సో ఇప్పుడు ఇదొక పార్శ్వం. ఈ కుక్క నిన్ను చూస్తుంది, నువ్వు కుక్కను చూస్తున్నావు. ఈ కుక్క నీ గురించి ఏం ఆలోచిస్తలేదు, తన మనసులో నీ గురించి ఏ ధారణ లేదు, నీ మనసులో కుక్క గురించి ఏ ధారణ లేదు. బట్ బోత్ ఆర్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు ఏమీ లేనిది రెండిట్లో ఉంది కదా, తద్వారా రెండు ఒకటి అన్న. ఉన్న స్థితుల్లో వ్యత్యాసం ఉంది కానీ లేని స్థితుల్లో వ్యత్యాసం లేదు. ఇది ఒక రహస్యం. ఇది మెలకువలో వ్యత్యాసాలు ఉన్నాయి, నిద్రలో మన ఇద్దరం ఒకటే. ఎందుకు? వ్యత్యాసాలు లెక్క పెట్టేవాడు లేరు ఇక్కడ. అతను మేలుకోగానే మనసు మేలుకోవడంతోనే వ్యత్యాసాలు లెక్క పెట్టడం స్టార్ట్ అవుతుంది. మనసే అంతరిస్తే ఏ వ్యత్యాసము లేదు, ధనికుడు లేదు, బీద లేదు, మంచి లేదు, చెడు లేదు. సో కృష్ణమూర్తి ఏమంటాడు? ఇవంతా మనిషికి ఇచ్చిన ఈ అబద్ధపు సంస్కారాల వల్ల ఏర్పడ్డదంటాడు. ఇప్పుడు మంచి చెడు మన సంస్కారాల వల్లనే ఏర్పడ్డది. అదర్వైజ్ మంచి లేదు, చెడు లేదు. ఎగ్జిస్టెన్షియల్గా సునామీ వచ్చింది, అది మంచిది కాదు, చెడ్డది కాదు. మన ఇంటిని కొట్టేసింది కాబట్టి అది చెడ్డదైంది. కానీ ఎగ్జిస్టెన్షియల్గా ప్రకృతి పరంగా తను తాను సరి చేసుకుంటుంది అంతే. అది మంచి కాదు, చెడు కాదు. కదలిక వేరు, మంచి కదలిక, చెడ్డ కదలిక అని ఏమి ఉండవు ప్రకృతిలో. అదే ప్రపంచంలో అయితే గుడ్ స్ట్రాటజీ, బ్యాడ్ స్ట్రాటజీ, గుడ్ మూవ్, బ్యాడ్ మూవ్ అన్నీ ఉంటాయి. సో అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నది గమనించేవాడే గమనింపబడుతున్నాడు. అంటే ఏదైతే నీకు బాహ్యం ఉందని నువ్వు ఇంతకాలం అనుకున్నావో అది బాహ్యముగా లేదు, అది నీలోనే ఉందని తెలుసుకో అంటున్నాడు. వెరీ డీప్ మీనింగ్ ఉంది. ఇది పూర్తి ఆలోచనకు సంబంధించిన రెవల్యూషన్ డైమెన్షన్ ఇది. ఇప్పుడు నేను ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువు బయట లేదు,
ఆ వస్తువుకు సంబంధించిన సమస్త ప్రాణము, దాని యొక్క సంపత్తి, దాని సమాచారం అంతా నీ మనసులో ఉన్నందుకు ఆ వస్తువే నీవైన. అది అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వర్. అంటే ఆ గమనించేది ఏదైతుందో అది నీలోనే ఉంది, అది బయట లేదు. బయట ఉన్నది దాని అస్తిత్వ నియమం ప్రకారం, నీలో ఉన్నది నీ భావన. ఒకవేళ ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావనుకో, అంటే జనరల్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నా, ఇది ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక ఫిలసాఫికల్ డెప్త్లో అర్థం చేసుకుని ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ జనరల్ థింగ్స్ అర్థమైతే దాన్ని ఇంప్లై చేసి చూసుకోవచ్చు. మీరు నన్ను ఏదో చేశారు, నాకు కోపం వచ్చింది మీ మీద, మీరు ఏమన్నారు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశారు, తద్వారా నాకు కోపం వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నాను, పొద్దుస్తమానం మీ గురించి ఆలోచిస్తున్నా, అందరూ ముందు నన్ను ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు ఇన్సల్ట్ చేసిన ఆ క్షణం దాటిపోయింది, ఇప్పుడు అతను లేడు కదా, మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అంటే అతను లేకపోయినా అతన్ని నీ మనసులో ప్రతిష్ఠించుకొని నువ్వే దాన్ని పెంచి పోషిస్తున్నావు. సో నువ్వు పడే బాధ నీది కాదు, నీవే బాధగా మారి. నువ్వు బాధపడతలేవు, నువ్వు బాధపడడం అనేది సాక్షి భావన. నేను బాధపడుతున్నా, నా శరీరం బాధపడుతుంది, నేను బాధపడతలేదు, నాకు దెబ్బ తాకింది, నా చేయికి తాకిందండి, నాకేం బాధ లేదు, చేయికి మందు పెట్టిన అన్నావు, ఇది వెరీ గుడ్. అట్లా కాకుండా నాకు దెబ్బ తాకింది, దీనికి దెబ్బ తాకింది, నేను చూస్తున్నా వేరే, నాకు దెబ్బ తాకిందని చెప్పినప్పుడు అది నీ మీదకి రుద్దేసుకున్నావు దాన్ని. ఇప్పుడు అతను తిట్టిన తిట్టు ఆ క్షణం అక్కడితో పోయింది, కానీ 3 days అయినా దాన్ని క్యారీ చేస్తున్నది ఎవరు? ఆ వ్యక్తి నీ సమక్షంలో లేడు. స్టిల్ వీఆర్ వరీడ్. దీనికి కారణం ఏంది? ఆ వ్యక్తి తాలూకు సమాచారాన్ని ఇప్పుడు నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసి నీ మనసులో నిలబెట్టినావు. ఇదొకటి. రెండోది, ఇది ఒక వారం అయింది, ఎవరెవరో వచ్చి అడిగారు, ఎందుకు ఇట్లా ఆవేశంతో రగిలిపోతున్నావు, ఏం చేయాలి చెప్పువాడు అంటే అందరి ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్తే అతనికి చెప్పారు, అరే అతను నా ఫ్రెండ్ కదా, నేను అందరి ముందు క్షమాపణ చెప్తాబ్బా, అతను నా వల్ల బాధపడుతున్నట్టు నాకు నచ్చలే అన్నాడు కథ కాబట్టి. ఇప్పుడు అతను అందరి ముందు బహిరంగ క్షమాపణ చెప్పాడు, నీ ముఖం ప్రసన్నంగా వెలిగిపోయింది. ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే ఇంతవరకు నువ్వు క్రియేట్ చేసుకున్న ఆలోచనలు నువ్వే క్రియేట్ చేసుకున్నది. అతనికి క్షమాపణ చెప్పగానే ఈ ఆలోచనలు ఎటుపోయినాయి? ఒకవేళ ఈ ఆలోచన సత్యమే అయితే వాడు క్షమాపణ చెప్పిన ఇది అట్లనే ఉండాలి, ఇప్పుడు అది బలం కోల్పోయింది. సో ఇప్పుడు నువ్వేం చేసినావు, ఈ ఆలోచనలను తీసేసి అతని క్షమాపణకి ఇంపార్టెన్స్ ఇచ్చి అతను అందరి ముందు నా క్షమాపణ చెప్పాడన్న ఒక ఆహాన్ని పొంది అక్కడి నుంచి మళ్ళీ తృప్తి పడడం స్టార్ట్ అవుతావు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సారీ చెప్పినందుకు అనుభవిస్తున్న తృప్తి అబద్ధము, అతను తిట్టినందుకు నువ్వు బాధపడడం అబద్ధం అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం తతంగాన్ని స్థిరంగా చూస్తే మైండ్ నుంచి బయటపడవచ్చు. కానీ మనిషి ఏం చేస్తాడు, ఈ చట్టంలో పడి కొట్టుకుంటా ఉన్నాడు అంత. సో ఇప్పుడు తత్వమసి అంటే నీవు నేను ఒకటి అన్నది చాలా మందిని మిస్లీడ్ చేసింది. అట్లాగే ఐ యామ్ దట్, అదే నేను. తర్వాత రిచర్డ్ ఆఫ్లెట్ ఒక బుక్ రాశాడు, దిస్ ఈజ్ దట్, నేను కూడా తీసేశాడు, అదే ఇది అన్నాడు. కానీ ఐ యామ్ దట్ అంటే అదే నేను అన్నాడు. తత్వమసి అంటే నీవే నేను అన్నాడు. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మమే నేను అన్నాడు. అయమాత్మ బ్రహ్మ అంటే అది ఉంది నేను ఉంది ఇద్దరం ఒకటి అన్నారు. రకరకాలుగా చెప్పారు, విషయం అదే. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్. మరి అన్నిటి మూలం ఏంది? ఎదురుగా ఉంటున్నది నీలో భాగమయ్యి డివిజన్ ద్వంద్వం పోతే నువ్వు ఫ్రీ అయిపోతావు అనేది ఒక అబ్జర్వేషన్. ఎలిమినేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ అవగాహన వల్ల అల్టిమేట్గా జరిగేది నీలో ద్వంద్వం పోవడమే. ఇప్పుడు ప్రాపంచికంగా ఒక దేశం ఉంది, ఇంకో దేశం ఉంది, ఆ ద్వంద్వం కదా. ద్వంద్వం ఎక్కడుందో అక్కడ యుద్ధం ఉంది చూడు. ఇప్పుడు ఇంటికి రాగానే నీ ఎదురుగా ఉన్న వ్యక్తి నీలో భాగమా, నీకు బయట ఉన్నాడా? బయట ఉన్నాడు అనుకుంటే దాని ద్వంద్వం ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమని చెప్పండి. ఇది ఎప్పుడైతే ఒక ఇంప్రెషన్తో అవతల వాళ్ళని చూస్తామో అది నేను వేరైపోయినప్పుడు అంతే. అంటే మనం ఏది చూసినా మన జ్ఞాపకంలో నుంచి, మన మెమరీలో నుంచి, మనం పూర్వ సంస్కారాల నుంచే చూస్తున్నాం. తద్వారా అసలు మనం చూడడమే లేదు దాన్ని, మనం ఎప్పుడు మన సమాచారాన్ని చూస్తున్నాం. ఇది ఆశ్చర్యాల్లోకి ఆశ్చర్యం ఇది.
సో మన సమాచారం నుంచి మనం అంటే ఈ సమాచారం ఒక తెర ముందు పెట్టుకుని దాన్ని చూడడం వల్ల మనకు అదే దాని యొక్క రియాలిటీ తెలుస్తుంది. రియాలిటీ ఏంది? అదొక నోబడి, నేను ఒక నోబడి. ఈ నోబడినెస్ ఒకటి. ఎగ్జాంపుల్, నది ఉంది, అటుపక్క నేను ముంచుకున్న నీళ్లు, ఇటుపక్క నేను నీళ్లు ముంచుకున్నా, మీరు ముంచుకున్నారు. రెండు నదులకి వెళ్ళి తీసుకోలే. ఎంతమంది ముంచుకున్నా నది ఒకటే. అట్లా మూలం ఒకటే అని తెలుసుకునే దానికి ఇది కూడా దోహదం చేసే ఒక డైమెన్షన్. ఇంకా ఇంకా ఏమర్థం ఏం చెప్పండి. అదే స్వామి, ఇప్పుడు మామూలుగా అంటే ఇన్ జనరల్గా వరల్డ్ దాంట్లో చూస్తున్నప్పుడు ఇవి కొంచెం అంటే ఈ కొత్తగా చూస్తే ఇది ఏంటి అసలు రెండు ఒకటే ఏంటి అసలు, మనం ఎట్లా వీటిని కొంతకాలం పాటు అలా మైండ్ని ప్రిపేర్ చేసుకుని మన అంటే మన యొక్క ఇంటర్ఫియర్ లేకుండానే ఇంప్రెషన్స్ అయిపోయినాయి అన్నీ. ఈ ఇంప్రెషన్స్ అయిపోయే వారికి ఆటోమేటిక్గా ఆ కాన్ఫ్లిక్ట్ రావటం, ఇది రావటం వస్తుంది. ఎప్పుడైతే మీరు చెప్పిన ఈ స్టేట్మెంట్ కొంచెం ఇప్పుడు వీళ్ళందరిది ఎలా ఉందంటే స్వామి, వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఉన్న పబ్లిక్ జ్ఞానాలు అవడం కానీ ఏదైనా కానీ వాళ్ళకు అర్థమై ఉంటుంది. కానీ ఈ రన్నింగ్ ఇప్పుడున్న దాంట్లో మీరు కొంచెం ప్రాక్టికల్గా జోడించి ఎగ్జాంపుల్తో కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తుంటే చెప్పండి ఎక్కడన్నా స్ఫురణ రావచ్చు. అందుకే ఇప్పుడు మనం ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఇప్పుడే ఒక బాటిల్ వైపు చూడండి పోయి, మీకు మొత్తం మీ మైండ్ అంతా తెలుస్తుంది. బాటిల్ నాది అన్న భావనతో పట్టుకున్నప్పుడు వేరే, బాటిల్ పట్టుకోవడం వేరే, అవసరానికి బాటిల్ పట్టుకోవడం వేరే. నాది అంటే అవసరం ఉందా లేకుండా గట్టిగా పట్టుకోవడం ఉంది, అదే బంధం అన్న. అట్లా రెండవది ఇంకొక పార్శ్వం, ఇది చూసినప్పుడు ఏ సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా నీళ్ళని తాగే ప్రక్రియ కూడా ఉంది. యువర్ జస్ట్ డ్రింకింగ్ వాటర్ అంతే. ఇది ఎక్కడిది? ఉడిపి అంటే కొడుకులు మస్తు పైసలు ఉంది అంటే ఇదంతా అక్కర్లే. ఇది ప్లాస్టిక్ అంట, ప్లాస్టిక్ అంత మంచిది కాదంట. ఇదేంది ఇక్కడ ఎందుకు పెట్టినావు, ఇది పక్కన పెట్టాలని తెలియదా? యు ఆర్ సేయింగ్ సో మెనీ థింగ్స్. అంటే మీ మనసులో ఉన్న సమాచారాన్ని నిరంతరం కక్కుతా ఉన్నారు, దానివల్ల పాయిజన్ క్రియేట్ అవుతూనే ఉంది. బట్ యు ఆర్ అన్కాన్షియస్. రమణ మహర్షి మౌనంగా ఎందుకున్నాడంటే చెప్పడానికి ఏమీ లేదు. తిన్నాడు, ఉప్పు లేదా, ఉప్పు లేకుండా తిన్నాడు. ఫుడ్ ఆలస్యమైందా, ఆలస్యంగా అవి తిన్నాడు. లెక్చర్స్ ఇవ్వలే. సో ఒక వ్యక్తి మాట అనుకుంటే ఒక వ్యక్తిని లిబరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా అదే వ్యక్తి మాట ఒకరిని బాధ పెట్టడానికి ఇంకా తిరిగడానికి ఉపయోగపడుతుంది. ఎట్లాంటిదంటే ఒక కత్తి అనుకుంటే సర్జరీ చేసి కోసి ఆ కోసిన కుట్లు దాన్ని కూడా చెరిపే ఒక కుట్లని వేసి మళ్ళీ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేదా అదే కత్తి ఒకని మెడను కోస్తే వాడు తెచ్చిపోతాడు, వీడు నాశనం అయిపోతాడు. సో ఆలోచన కూడా కత్తి వంటిది. అనుకుంటే దాంతో ముక్తి ఉంది, అంటే ఆలోచనని ఉపయోగించి మనం లిబరేట్ అయిపోవచ్చు. లేదా ఆలోచన మనల్ని బంధిస్తుంది కూడా. ఇప్పుడు ఇది ఆలోచన, ఇది నేనే కొన్నాను కానీ ప్రస్తుతం అవసరం ఉంది కాబట్టి నేను వాడుకుంటున్నాను గౌరవంగా, కానీ దీని పట్ల నాది అన్న భావన ఏమీ లేదు. ఒకవేళ దీని పోయినా నేను ఇంకోటి కొనుక్కుంటాను, లేదా వెతుకులాడతాను, దీన్ని సొట్టపడితే సొట్ట సరి చేసుకుంటాను, కానీ ఈ వస్తువు వల్ల నేను ఎప్పుడు బాధపడను. ఇది నీ బేస్ థాట్ అనుకో, నువ్వు జీవితకాలం బాగుంటుంది. ఇది అన్నిటికీ ఇంప్లై చేసి చూసుకుంటే సరిపోతుంది. ఎవరో ఒక జెన్ కథ ఉంటుంది. అతనికి ఒక ఫ్యామిలీ వచ్చి, మా పిల్లవాడు మీ ఫ్యాన్ అండి. ఓ రియల్లీ? తర్వాత మీకోసం ఒక కప్పు తెచ్చాడు, ఈ కప్పు జాగ్రత్త వాడుకోండి, మీరు రోజు టీ తాగుతారంట, ఈ కప్పులో టీ తాగండి. అప్పుడు ఆ జెన్ మాస్టర్ కప్పును చూసి ఇది పగిలిపోయింది అంటాడు. వాళ్ళు వెంటనే పట్టుకొని చూసి మొత్తం చూసి పగిలిపోలేదంటే మంచిగా ఉందంటే, కాదు, ఇది నేను ఎలా తీసుకుంటున్నానంటే ఇది ఎప్పుడైనా పగిలిపోవచ్చు. సో ఇది పగిలిపోయింది అనుకునే వాడుతున్నా నేను. తద్వారా పగిలిన రోజు కూడా ఏ బాధ ఉండదు నాకు. నేను పగలగొట్టాను, బట్ ఇది ఆల్రెడీ పగిలిపోయి ఉంది. ఈ అవగాహనతో మనం జీవిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే 100% ఇది ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు మీరు నాకు కలిశారు, ఈ స్నేహం శాశ్వతం కాదని మీతో స్నేహం చేస్తాను. తద్వారా అసలు ప్రాబ్లమే లేదు. మీ నుంచి నేను ఏం ఆశించను.
అలాగని మీరు ఇస్తే తీసుకోవద్దని ఏం రిజిడిటీ లేదు. మీరు ఇచ్చింది నాకు ఉపయోగం అయితే తీసుకుంటాను, లేదా నాకు వద్దని చెప్తాను. అయినా మీరు బలవంతం చేస్తే మీకు ముందే చెప్తా, నేను వాడుకోను, ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చేస్తా, మీకు పర్వాలేదా అంటే పర్వాలేదు అయితే ఇచ్చేస్తా. అట్లా నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే అప్పటికప్పుడే ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. అప్పుడు వాళ్ళు బాధపడడానికి లేదు, అయ్యో మీరే పెట్టుకోవాలి. నెసెసిటీ అవసరాలు మాత్రమే ఉన్నాయి కానీ ఆశలు ఏమి లేవు. ఇప్పుడు మనం పార్క్లో చెట్లు పెంచుతున్నాం, అక్కడ చిన్న పార అవసరం, పార మీద వ్యామోహం ఏమి లేదే. అట్లా ఈ డబ్బాకి మూత అవసరం, అంతవరకే. కానీ బంగారు మూత ఎందుకు సార్? మన కార్యం సాధించుకోవడానికి ఎంత అవసరమో అంత, ఎంత అవసరమో అంత గుర్తిస్తే మీరు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నట్టే. ఎవరైనా ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా ఇళ్లలో డబ్బాలు 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 తీసి పెట్టుకుంటారు కిచెన్లో, ఎందుకో తెలియదు. ఇప్పుడు నేను 8 సంవత్సరాలు ఒక్కడే వంట చేసుకుని తిన్నా, 7-8 పాత్రలే, ఒక 5-6 ఎక్స్ట్రా ప్లేట్లు ఉన్నాయి అనుకో, అవి ఇప్పుడు ప్యాక్ చేసి పైన ఉండేవి. ఫ్రెండ్స్ వస్తే ఆ పాత ప్లేట్లు దింపి భోజనం పెట్టేవాడిని. లేదా అదే పాత్ర 2 పాత్రలు, అన్నానికి ఎప్పుడు అదే, పప్పు కర్రీ వాటి అదే. అది అయిపోగానే భోజనంతో కార్యక్రమం పూర్తి కాదు నాది, నేను ఒక్కడి ఉంటే చెప్తున్నా. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెత్తంతా తీసేసి ఆ గిన్నె కడిగి ఎక్కడిదక్కడ పెడితేనే భోజనం అయిపోయినట్టు. మళ్ళీ రాత్రి వండుకోవడానికి వెళ్తే గిన్నె రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనిషికి ఎందుకు విసుగు వస్తుందంటే, వాడు తిన్న తర్వాత పని అయిపోయింది అనుకొని ఆ గిన్నెలు అక్కడ పడేస్తాడు. నైట్ వండుకోవడానికి వెళ్తే ఆ పాత గిన్నెలు మోహన్ చూపిస్తాయి. ఇప్పుడు నువ్వు ప్రక్రియలో ఉన్నావు అనుకో, ప్రాబ్లం లేదు. తిన్న తర్వాత ఆల్రెడీ చేయి గలీజ్ ఉంది, ఇప్పుడు అదే గలీజ్ చేతితో ఆ గలీజ్ ఉన్న గిన్నెని కడి చేసుకొని చేతిని గడుగు గిన్నెని గడుగు 2 క్లీన్ చేసుకొని బయటికి రా. చిన్న చిన్న అవగాహనల్లో గొప్ప గొప్ప రిజల్ట్ ఉంటుంది. అట్లా. సో కృష్ణమూర్తి అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని చెప్పింది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనం ఏది చూసినా మన సమాచారం నుంచి చూస్తున్నామా అన్నది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. రియల్ కృష్ణమూర్తి చెప్పిన స్టేట్మెంట్, ఎవరికైతే జీవితం అర్థమైందో, ఆధ్యాత్మికత అర్థమైందో, తన ఆధ్యాత్మిక యొక్క సారము అనుభవము తను చేసే ప్రతి పనిలోనూ ప్రతిఫలిస్తుంది, అతను చేసే గొప్ప పనులు ఏముండవు అని చెప్పాడు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు స్పిరిచువాలిటీ అంటే ఇవన్నీ వదులుకుని వెళ్ళడమే. అది అబద్ధం. అసలు వదులుకునే ఇంకో చిన్న కథ చెప్తాను. బాయాజిద్ అని ఒక సూఫీ మాస్టర్ ఉన్నప్పుడు, ఇట్ వాజ్ ఫేమస్, చాలామంది శిష్యులు వస్తున్నారు పోతున్నారు. సో వాడు పరిగెత్తుకొని వచ్చాడు, ఆ డోర్ దగ్గర ఉన్నాడు. లోపలికి రా అంటే వచ్చాడు. ఏమిటంటే, నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి అన్నిటిని వదిలేసి వచ్చాను అంటాడు. అన్నిటిని ఎక్కడ వదిలేసి వచ్చినావు? భార్యని పిల్లల్ని తీసుకురావద్దని తెలీదా అంటాడు. వెంటనే బయటికి వెళ్ళి చూస్తాడు, వచ్చారేమో అని. లేరండి, ఎవరు లేరే అంటాడు. నీ మనసులో మోసుకొచ్చావయ్యా, ఫస్ట్ దాన్ని దింపు అంటాడు. ఇప్పుడు వదిలేయడం అంటే ఫిజికల్గా వదిలేయడం కాదు, ఫిజికల్గా ఉంచుకో, మానసికంగా వదిలేయి. వస్తువును పడేయమని ఎవడు చెప్పాడు? మనిషిని ఇసిరేయమని ఎవడు చెప్పాడు? నువ్వు సన్యాసం అంటే ఫిజికల్గా వదిలేసి మనసులో క్యారీ చేస్తున్నావు. సామరస్యం అంటే అవసరం ఉంది వాడుకో స్వామి, ఇది ఎందుకు పడేస్తున్నావు? దీనికి సంబంధించిన ఆలోచన క్రియేట్ చేసుకోకంతే, దట్స్ ఆల్. రెండోది, ఇప్పుడు ఆత్మదర్శనంలో ఒక చాప్టర్ ఉంటుంది, ఇంతవరకు ఏ పుస్తకంలో లేనిది అది, తాత్కాలిక నా శాశ్వత నా అని. నా శాశ్వత నాది అనుకునేది 2 ఉంది నీ లైఫ్లో, అందరి లైఫ్లో. తాత్కాలికంగా నా అనుకుంటున్న వాటితో ఏ బాధ లేదు, శాశ్వతంగా నా అనుకునే వాటితోనే బాధ వచ్చింది. ఇప్పుడు మనం విజయవాడ పోతున్నాం, బస్సులో కూర్చున్నాం, ఈ సీటు నాది అనుకుంటాం, తాత్కాలిక నా, బస్సు దిగగానే మర్చిపోబడ్డది. ఇప్పుడు 8 hours జర్నీ చేసింది, తాత్కాలిక నా అనుకున్నావు కదా, ఈ 70 ఏళ్ళ జీవితంలో కూడా తాత్కాలిక నానే అనుకో, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఇది శాశ్వతం అనుకోవడం వల్ల నీకు బాధ వస్తుంది. సో ఈ కృష్ణమూర్తి చెప్పిందైనా, నిసర్గ తయాం దట్టన్నా, తత్వమసన్నా, నిన్ను అక్కడికి తెచ్చి నిలబెడితే నాది అన్నది కంప్లీట్ డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అర్థమయ్యి కూడా నాదన్న భావన మిగిలిందనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు సమాచారమే లేకపోతే నాదెక్కడిది? ఇప్పుడు కుక్క నీళ్లు తాగుతుంది, నీళ్లు తాగడానికి సమాచారం ఎందుకు? చిన్న క్వశ్చన్. ఇప్పుడు నేను నీళ్లు తాగాలంటే ఆ బాటిల్ ఏంది, ఆ బాటిల్ దేంతో తయారు చేశారు, ఇది నీ హైజీనిక్కా లేకపోతే ఇది ఆల్కలైన్ వాటర్ అని తెలుసుకొని తాగవలసిన అవసరం లేదు. ఇన్స్టింక్టివ్గా తాగుతావు అంతే, దగ్గరికి వెళ్తే స్మెల్ చూసి తాగేస్తుంది. సో నువ్వు జీవించడానికి ఇంత సమాచారం అక్కర్లే.
నీవు జీవించడానికి ఇన్ని వస్తువులు అక్కర్లే. ఉపయోగపడే వస్తువులు ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నాను, నాకు 50 బ్రష్లు అవసరం. దెన్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను పెయింటింగ్ వేయనప్పుడు కూడా బ్రష్లు ఎందుకు? ఐ జస్ట్ లవ్ బ్రషెస్. ఇప్పుడు ఉదాహరణకి ఐ లవ్ దిస్ గ్లాస్ కలెక్షన్ అంటాడు, లేకపోతే నాకు సిగార్స్ కలెక్షన్ అంటాడు. నేను పుస్తకాలు కలెక్ట్ చేస్తా. ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు? అసలు నీకు అది ఉపయోగపడినప్పుడు, నువ్వు దాన్ని ఎప్పుడు అనుభవించినప్పుడు, దాన్ని చదవనప్పుడు, దాన్ని వాడుకున్నప్పుడు నీకు అది అవసరమేంది? లేదు, నీ సమాచారం అట్లా చేయిస్తుంది. యూ వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. నేను ఒక కలెక్టర్ని, ఐఎమ్ ఆల్సో కలెక్టింగ్ సంథింగ్ వెరీ. ఎక్కడ దొరికిన కప్పులు నా దగ్గర ఉంటాయి. అక్కడ మళ్ళా అతని యొక్క ఐడెంటిటీనే. ఇప్పుడు ఆలోచన పడిపోతే అన్ని పడిపోతాయి. ఇప్పుడు చివరగా ఒక మాట, ఇప్పుడు స్వయం సాక్షాత్కారము లేకపోతే స్వీయ సాక్షాత్కారము లేకపోతే ఆత్మదర్శనం అంటే ఇదే. ఏ సమాచారాన్ని లేకుండా నువ్వు ఒకదాన్ని చూడడం స్థిరంగా. ఈ అవగాహనని అన్నిటికీ అప్లై చేసి చూడు. సమాచారం వద్దని కాదు, శాశ్వత సమాచారం మంచిది కాదు. ఉద్యోగపరంగా సమాచారం వద్దని కాదు, అక్కడ సమాచారం అవసరం కోసమే. అందులో పర్సన్ లేడు, అందులో ఎమోషన్ లేదు. ఎగ్జాంపుల్, మీరు ఒక డేటా అనలిస్ట్గా చేస్తున్నారు, యూ నో సో మచ్ ఇన్ఫర్మేషన్. మీరు ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్, మీరు ఒక అడ్వకేట్, దెన్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద కాన్స్టిట్యూషన్, ఆ కేసెస్. సో ఈ సమాచారంతో ఏ సమస్య లేదు. ఏ సమాచారంతో సమస్య ఉంది? దేని పట్ల అయితే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో ఆ విషయాల పట్ల సమాచారం శాశ్వతంగా ఏర్పడితే ఆ శాశ్వత సమాచారం నేను బాధ పెట్టి తీరుతుంది, నేర్పిస్తుంది, ముప్పు తిప్పలు పెడుతుంది, పల్టి లేపిస్తుంది ఖచ్చితంగా. అందుకని ఏ విషయాలతో నువ్వు జీవితకాలం ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావు, ఉద్యోగ పరంగా కాకుండా, వాటిని ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా చూడు. ఏ సమాచారం క్రియేట్ చేసుకోకు. సమాచారం అంటే నథింగ్ బట్ అందులో నా అన్న భావన ఉంటుంది, నువ్వు సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. ఒక ఫిక్స్డ్ ఒపీనియన్. సో నీవు అంటున్న మంచి చెడు నీవు మనసులో క్రియేట్ చేసుకున్న ఒక ఫిక్స్డ్ థాట్ నుంచే వస్తుంది. అదర్వైజ్ నీకు తెలియదు అసలు మంచి చెడు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి తెలియదు. సో జ్ఞానికి చిన్నపిల్లవాడుకున్న తేడా అంతే. వాడు తెలియక మంచి చెడు లేదు, వీడు తెలిసి మంచి చెడు లేదు. సందర్భం ఉంది, సందర్భ జ్ఞానం ఉంది, ఆ సందర్భంలో స్పందించే విధానం ఉంది. అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. కృష్ణమూర్తి లైఫ్ అంతా పనిచేశాడు. కృష్ణమూర్తి నీట కార్లు తిరిగాడు. కృష్ణమూర్తి గారు కూడా చక్కగా షూ పాలిష్ చేసుకొని వచ్చాడు. కృష్ణమూర్తి గారు కూడా ఒక వేదిక మీద మాట్లాడాడు. బట్ ఎక్కడ ఒక పాయింట్ ప్రూవ్ చేయడం అంటూ ఏమీ లేదు. నేనేదో చెప్పడానికి వచ్చాను, నేను ఒక స్పెషల్ పర్సన్, మీరెంత నేనెంత, ఇదంతా చేస్తున్నది నేనేదో ప్రపంచంలో ఒక గొప్ప ఫిలాసఫర్ అవ్వడానికి. ఆయన ఉచ్చారణ కూడా నేను అనేవాడు కాదు, స్పీకర్ అనేవాడు అంతే. ఆయన కృష్ణమూర్తే. ఎవరన్నా నువ్వు లోపల అనామకుడని తెలుసుకున్న తర్వాత నిన్ను నువ్వు కృష్ణమూర్తి అనుకున్న ఏమీ కాదు, నిన్ను నువ్వు సమ్యక్స్ అనుకున్న ఏమీ కాదు. కుచ్చు ఫరక్ పడతా, అదంతా రిలవెంట్. సరే, ఆధ్యాత్మిక పరంగా అదొక ప్రయోగం. అంటే నేను అన్న భావన తీసేసి కొందరు యోగులు, కొందరు భారతీయ యోగులు ఇన్ పర్టికులర్, అంటే నేను చదివిన పుస్తకాలు అక్కడక్కడ ఈ కాంటెక్స్ట్ చదివాను. అరే దానికి ఆకలిస్తుంది అన్నం పెట్టరా అంటే అన్నం తెచ్చి పెట్టేవాడు, అతనే తినేవాడు. దానికి అంటే శరీరాన్ని కంప్లీట్ సపరేట్గా చూశారనమాట. దీనికి ఎందుకో నొప్పి వస్తున్నట్టుందిరా, దాన్ని డాక్టర్ చూపించాలి కార్ది. ఏమయ్యా దీనికి ఏదో అయింది చూసుకో, నేను బుక్ చదువుకుంటా. అట్లా చేశారు కొందరు. అది చెప్పి చేయడం ఒకటి ఉంది. అది తెలిస్తే నువ్వు నాదన్నేవి కాదు, నీదన్నేవి కాదు. మాట వరుసకి నాదేని వాడు ఏమి కాదు, మాట వరుసకి నా పేరు రీసా అని చెప్పుకో. బట్ లోపల తెలుసుకో, నీవు నోబడి. ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనేది అర్థమైతే, సి ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ సంబడి. ఇఫ్ యూ హ్యావ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ డాక్టర్. ఇఫ్ యూ హ్యావ్ సంసారిక్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. If you have law information, you are an advocate. If you have no information, you are nobody. Absolutely nobody. So కృష్ణమూర్తిని ఎవరో అడిగారు లాస్ట్ మాట, సో హూ ఆర్ యూ అంటే కృష్ణమూర్తి అన్నాడు, సో రాదర్ ఆస్కింగ్ హూ ఆర్ యూ, సో వై డోంట్ యు ఆస్క్ యువర్ సెల్ఫ్ హూ యామ్ ఐ. అసలు అడుగుతున్నది ఎవరు అసలు? సో ఎనీవే యూ హ్యావ్ ఆస్క్డ్ మీ, ఐఎమ్ నోబడీ సార్. వీళ్ళైతే చిన్న వీడియో చూద్దాం. అంటే దట్ ఈస్ ఇప్పుడు నేను చెప్తున్నది, ఐఎమ్ నోబడీ. నోబడీ అంటే ఏమి చేయొద్దని కాదు,
నాది అన్న భావన లేకుండా చేసుకుంటాను. నీది లేదు, నాది లేదు. సో కృష్ణమూర్తి యొక్క టీచింగ్స్లో వన్ ఆఫ్ ద అల్టిమేట్ ఇది. ఇప్పుడు కృష్ణమూర్తి ఒక ఎక్స్టెంట్ వరకు చెప్పాడు, ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2-3 పార్శ్వాలు ఉంది మనం చెప్పిన దాంట్లో. ఏదైనా చూస్తున్నావంటే ఆ చూస్తున్న దానికి ఉన్న సమాచారం వల్లనే దాని పట్ల నీకు ఒక భావన ఏర్పడుతుంది. ఆ సమాచారం అబద్ధం, అనవసరంగా ఆ సమాచారాన్ని దానికి అట్రిబ్యూట్ చేయకు. తద్వారా నీ సమాచారం వల్ల దాని పట్ల నీ వైఖరి నిరంతరం మారడంతో ఏదో రోజు ఫ్యాన్ ఎత్తేస్తావు కింద. సో ఇదొకటి. రెండవది, ఏదైనా ఎవ్వరు లేనప్పుడు నీకు ఒక ఎమోషన్ వచ్చింది, కోపం వచ్చింది, అది నీ సమక్షంలో లేకపోయినా ఎట్లా వస్తుంది? నువ్వు క్రియేట్ చేసుకున్న సమాచారం వల్లనే. సో ఆ సమాచారం నీకు వేరు కాదు, ఆ సమాచారమే నీవు అయిపోయినావు, అట్లా నువ్వు బాధను అనుభవిస్తున్నావు. సో ఆ సమాచారం తీసేస్తే బాధ వెళ్ళిపోతుంది. వెరీ సింపుల్ అది. ఉండొచ్చు ఎక్కడ. Nobody can teach you what meditation is. Have a long beard little, so there is nobody you can turn to. I mean, human beings, whether they live in India or America or in the West, are really unhappy beings. Unhappy beings. The universe is filled with sound. The earth is full of sound. Look at a flower. Have you ever looked at a flower? ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇక్కడ చెప్తున్నాడు చూడు. Oh, you have looked at it, given it a name? అంతే, అదే స్టోరీ. ఇప్పుడు నువ్వు ఫ్లవర్ని ఎప్పుడు నువ్వు చూసినావా? నువ్వు ఎప్పుడు చూడలే, నువ్వు ఎప్పుడు నీ మనసులో ఉన్న సమాచారాన్ని చూసినావు. యూ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ టిల్ టుడే. సమాచారం లేకుండా చూస్తే దానికి సాక్షి అని పేరు. నిజంగా చూడడం అంటే అది. గంటన్నర సేపు చూసినా నువ్వు ఏమీ తెలుసుకోలేదు అసలు, అది నిజమైన చూపు. నువ్వు గంట సేపు తెలుసుకోవాలని చూసావా, నీకు నచ్చింది తెలుసుకున్నావు అంతే. అది ఫ్లవర్కి సంబంధం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, నీ డెఫినేషన్కి మ్యాచ్ అయింది అది. దేంట్లో పోసుకుంటున్నాను దాన్ని, నీ మూసలో పోసుకుంటున్నావు. ఆ అమ్మాయికి ఏం సంబంధం? నా బిడ్డ మంచిది, నేనేదో అనుకున్న దాన్ని బట్టి చెప్తున్నా. బిడ్డ మంచిది కాదు, చెడ్డది కాదు, ఆమె ఉంది, నేను ఉన్నా. సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. ఈ సందర్భంలో ఏదైనా డిస్కంఫర్ట్ వస్తే అప్పటికప్పుడే అరిచో, కేకలేసో, బుజ్జగించో క్లియర్ చేసుకో. మళ్ళీ జీవితంలో దాన్ని ప్రస్తావన తీసుకురా. అది అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇది ఎటువంటిదంటే ముళ్ళు ఇరికింది, క్లియర్ ఇరికింది. అప్పుడు అరుస్తావా, కేకలేస్తావా, తిడతావా, నీ ఇష్టం. ఆ సందర్భం నుంచి చేస్తున్నావు. దీనికి పూర్వజ్ఞానం ఏది అవసరం లేదు. ముళ్ళు ఇరికితే ఎలా ఏడవాలి, ఏదన్నా వీడియో ఉంటే చెప్పవా అని ఎవరు అడుగుతారా బిడ్డ? అసలు ఎవరిని అడగవు. ఇప్పుడు ముళ్ళు తీసేసినావు, జీవితంలో దీన్ని తలుచుకోక ఇంకా, బికాజ్ నువ్వు దీన్ని సమాచారంగా మార్చుకోలేదు. ఇంతే. ఇప్పుడు పెళ్లి రోజు నేను చెప్పేసి నాకు పెళ్లి రోజు మళ్ళీ లేదు. ఇంకా నేను మళ్ళీ నా ఏమంటారు యానివర్సరీ జిందగీలో చేసుకోను నేను, బికాజ్ దాన్ని గుర్తే పెట్టుకోలేదు. ఇప్పుడు అదే, ఇప్పుడు నా అనుకున్న వస్తువుకి డ్యామేజ్ అయినప్పుడు అసలు ఆలోచన డ్యామేజ్ చేసుకోవాలి, కానీ ఈయన లోపల డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇదే అజ్ఞానం అంటే. అదేమో రేపటి వరకు ఆడు తయారు చేసి తీసుకొస్తాడు, ఈయన మాత్రం చాలా చిన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూశాను, సరదా నవ్వుకున్నది. నేను ఇందిరా పార్క్ వెళ్తుంటే బెట్ట, ఇందిరా పార్క్లో ఒక మదర్ వాళ్ళ డాటర్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో చెప్తా. అప్పట్లో నాకు భాష రాదు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటుంది. ఎవరిని నుంచి మాట్లాడితే అట్లా ఒళ్ళప్పకి చూసాను, నాకు అసలు రాదు, నేను అట్లా మాట్లాడలేకపోతున్నా, ఇట్లుంటుండే నాకు. సో అక్కడ ఇందిరా పార్క్లో చెట్టు దగ్గర కూర్చుంటే ఏకాంతంగా ఉంది పార్కు, ఏ శబ్దాలు లేవు, న్యూసెన్స్ లేదు కాబట్టి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అక్కడ ఒక ఒంటె ఉంది, ఆ ఒంటె మీద ఒకటి కూర్చుని ఉన్నాడు, లేదా ఆ ఒంటని పట్టుకొని ఉన్నాడు. ఇవి వస్తుంది, చూడు బెట్ట, ఒంట మీద తిరిగితే అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనం కింది నుంచి పార్క్ని చూస్తాం కదా, ఒక ఎత్తు మీద నుంచి చూస్తే చాలా గొప్పగా ఉంటుంది అనమాట. అందుకని ఆ ఒంటెంకులు నేను ఒంటెక్కిస్తా. అమ్మా వద్దు, నేను ఒంటెక్కరు అవి లేరు. No,
షుడ్ నాట్ క్రై, ఇట్స్ బ్యాడ్ గర్ల్. ఇది ఒక 5-10 నిమిషాలు ఆమె మాట్లాడుతుంటే ఎంత మంత్రముగ్ధులు అయిపోయానంటే, ఆహా అసలు మదర్ అంటే ఎట్లుండాలి, ఇట్లా మాట్లాడాలి, ఎంత సంస్కారవంతంగా ఇంత అద్భుతంగా చెప్తుంది అసలు. ఇదంతా నా బుర్ర బద్దలు కొట్టడానికి ఆ సంఘటన వచ్చింది. యాక్చువల్లీ ఏమైందో తెలియదు. అయ్యారండి 1 సెకండ్, ఒక్క సెకండ్. ఆ ఒంటె ఇట్లా మేస్తూ తన కాలు తీసి ఈమె కాలు మీద పెట్టింది. మొత్తం మారిపోయింది. అంతవరకు ఉన్న భాష అంతా వీకింది, అసలు రియల్ భాష వచ్చింది అసలు. ఆ పాప సపోర్ట్ కొడుతుంది. నాకు అర్థం కాలేదు, నేను పరిగెత్తిన. అసలు ఎందుకు ఏడుస్తూ అర్థమైతే ఆమె అంత బరువు కాలు మీద పడ్డది కదా, డైరెక్ట్ పాదం మీద వచ్చి కాలు పెట్టింది. ఆ ఒంటె చూసేవాడు వచ్చాడు, వచ్చి ఒంటని ఒక డొక్కలు పుడిస్తే ఒంటె ఇట్లా నవ్వులుతుంది. దానికి ఏం తెలియదు కదా. ఆ తర్వాత పక్క జరిగింది, ఉఫ్ 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 అని కూడా కూర్చుంది. వాడిని బండబుద్ధులు తిట్టింది, నన్ను బండబుద్ధులు తిట్టింది. ఎంత జరిగింది అసలు? నా భాష ఎక్కడ పోయింది అసలు? మేబీ దిస్ ఈజ్ ఒరిజినల్, ఇదంతా ఫేక్. రియల్ మ్యాజిక్ ఎప్పుడు జరిగిందంటే, ఇట్లా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటుంటే మమ్మీ ఒంటెక్కుతా మమ్మీ అంటుంది ఆ పాప. మళ్ళీ రియల్ నేచర్ వచ్చింది, గుమ్మ కొద్ది వంటలేదేం లేదు. నేనేమంటా, నిజంగా పాప ఒంటెక్కుతా అంటే అప్పుడు కూడా ఎక్కియాలి. అప్పుడు యూ హ్యావ్ నథింగ్ ఇన్ యువర్ మైండ్. సో నీ ఆనందాన్ని ఆధారం చేసుకొని, నీ కష్టాలు సమస్యలను ఆధారం చేసుకుని నువ్వు ఎదురు దాన్ని ట్రీట్ చేసినంత వరకు నువ్వు ఎదురు దాన్ని బ్యాడ్గా ట్రీట్ చేసినట్టే. అందుకని కృష్ణమూర్తి విందాం. Oh, you say how beautiful, let me smell it. All these are distractive actions which prevent you from looking at that. సో నీ ఇన్ఫర్మేషన్ వల్ల అసలు నువ్వు దాన్ని ఎప్పుడు చూడవు, నువ్వు ఓన్లీ లేబుల్స్ ఇస్తూ పోతావు అంతే. అంతే బాగుంది, బాగాలేదు, అంతకంటే బాగుంది, మొన్న చూసిన కంటే ఇది చాలా బెటర్. అసలు నేను ఆశ్చర్యపోతా, టేస్ట్లు కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. అసలు ఈ పప్పు మన తిన్నట్లేదు, అది మొన్నది దానికి. ఇప్పుడు ఈ పప్పు తినాలంటే మొన్నటిది మర్చిపోవాలి కదా, మొన్నటిది గుర్తుంది. అప్పుడు ఈ పప్పు టేస్ట్ ఎట్లా కొడుతుంది? ఇప్పుడు నీ ప్రయత్నం అంతా ఎప్పుడో తిన్న బెటర్ పప్పుని గుర్తుపెట్టుకుని అనవసరంగా దానికోసం వెతికి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ పప్పులను మర్చిపోతుంది, విస్మరిస్తుంది అట్లా. సో ఇది మీకు అర్థమైంది నాకు తెలియదు, ఏదో చెప్పాను. ఇది అర్థమైతే ఏ సమాచారం లేకుండా ఒక దాన్ని కలవడం, ఏకాంతంగా సాధన చేయాలి. అంటే నిర్మలంగా చూడడం. యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు ఎక్స్ట్రాక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీథింగ్. ఆకాశాన్ని చూసినావు, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్, చూస్తున్నావు. అందరూ అడుగుతారు దీనివల్ల ఏం ఉపయోగం అని. దీని ఉపయోగం మరణ సమయంలో ఉంటుంది. ఇప్పుడంటే నువ్వు యాక్టివ్ ఉన్నావు, అటుపోతావు ఇటుపోతావు, టైంలో డెత్ బెడ్ మీద అట్లా పడి ఉంటావు, అప్పుడు ఉత్త సీలింగ్ చూడాల్సి వస్తుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చూడగలిగితే అప్పుడు దాన్ని కూడా నువ్వు స్థిరంగా చూస్తావు. తద్వారా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మనసులో అలజడి స్టార్ట్ అవుతుంది, గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇదే అలజడి, ఇదే నీది నాది, ఇదే ఎక్కువ తక్కువ, ఇదే మంచి చెడు, ఇదే బెస్ట్ వర్స్ట్, డిస్క్రిమినేషన్. అబ్సల్యూట్లీ. ఇది కృష్ణమూర్తి ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనే దానికి ఒక సరదా వ్యాఖ్య అని చెప్పొచ్చు. ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థం చేసుకోండి.